వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన 2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి పిలుపునిచ్చారు. ఇక సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్ మారథాన్ అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యుమరైజేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయన్నారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిఫ్టింగ్ హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని జిల్లాలోని 1,293 బ్లాక్లలో ఎన్యుమరేటర్ల వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలన్నారు. సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు యథార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యుమరైజేషన్ చేసుకున్న వారు తమ ఎస్ఈ ఐడిని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలి అని కలెక్టర్ కోరారు. జనాలందరికీ కూడా కోరుతున్నాము. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన ఎక్సర్సైజు. మన ఏవైతే కరెక్ట్ జనన కానీ మీ కరెక్ట్ ఏవైతే సందర్భంగా హౌస్ లిస్టింగ్ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి కరెక్ట్ సమాచారం ఇవ్వగలిగితే మళ్ళీ భవిష్యత్తులో సోషియో ఎకనామిక్ ప్లానింగ్ ఏవైతే ఉంటాయో దాని సందర్భంగా ఏవైతే స్కీమ్స్ ఉంటాయో అవి అన్నీ కూడా కరెక్ట్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ 9 జూన్ వరకు మా ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ మళ్ళీ మీ దగ్గర వచ్చి మళ్ళీ వారు ప్రశ్నలు అడుగుతారు. 34 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతారు. దయచేసి ఆ ప్రశ్నలకి సరైన సమాధానం, సరైన ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో తప్పకుండా వారికి తెలియచేయండి. వారు తప్పకుండా ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కానీ సూపర్వైజర్ కానీ ఒక ఐడి కార్డ్ క్యారీ చేసి వస్తారు. మీ డేటా ఎక్కడైనా ఎవరికి షేర్ చేయము. ప్రైవసీతో ఉంటాయి, డేటా ప్రైవసీ ఉంటాయి. సిస్టంలో అప్పుడు అప్డేట్ అవుతాయి, ఇంకా బయట ఎవరికి తెలియదు. సో మీ డేటా ఎన్యూమరేటర్ అడిగి సబ్మిట్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా HLO యాప్లో సబ్మిట్ చేస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏవైతే సెన్సస్ భారత్ జనగణన 2027 ఏవైతే ఉన్నో దాంట్లో అందరూ కూడా